ప్రార్థన చేసుకుందాం. మనుషులుగా రక్షకుడా విమోచకుడా స్తోత్రం ఆయన. నెలలో మరొకసారి శుభశుక్రవారం సమకూర్చి విధానం స్తోత్రాలు తీసుకొచ్చిన బిడ్డల కొరకై స్తోత్రం ఆయన. ఆరాధనలో ప్రభా, ఆటల్లో, ప్రార్థనలో, ధ్యానంలో అయ్యా తండ్రి, జ్ఞాపన ప్రాంతంలో, విన్నపాల్లో తోడే ఉండండి. ఈ ప్రాంత నిమిత్తం, గ్రామ నిమిత్తం మీరు మా కొరకే చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ సందాలు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి చేసిన త్యాగం ధ్యానించడానికి సహాయం చేయండి. రావాల్సిన త్వరగా తీసుకురండి. సమస్త విషయాల్లో మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోండి. వాక్యం రాయబడింది. మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, మేము ఎరగమని రాయబడింది కనుక పరిశుద్ధాత్ముడా మాలో మీరుండి విజ్ఞాపన ఆత్మచేత, రోధించే ఆత్మచేత, మూలుగు ఆత్మచేత, చెప్పసౌక్యంగానే ఆత్మచేత నింపి ప్రార్థించడం ఒక సహాయం. ప్రార్థన ఫలం, ప్రార్థన ఫలం, ప్రార్థన దీవెన, ప్రార్థన కాపుదల, ప్రార్థన విడుదల, ప్రార్థన అభిషేకం మాకు తోడే ఉండడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వసంపదలకు
చదువుకున్న దేవుని వాక్యం చెప్పుకుంటాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు ప్రతి శుక్రవారం ధ్యానించే వాక్యాన్ని చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ಆಗ ಯೇಸು ಸೈತಾನನಿಂದ ಶೋಧಿಸಲ್ಪಡುವುದಕ್ಕಾಗಿ ಆತನನ್ನು ಅಡವಿಗೆ ಒಯ್ದನು. ಆತನು 40 ದಿವಸ ಹಗಲು ಇರುಳು ಉಪವಾಸ ಇರುವ ತರುವಾಯ ಆತನಿಗೆ ಹಸಿವಾಯಿತು. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు తోడ్పబడెను. 40 దినములు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన గురించి మనం ప్రతి శుక్రవారం ధ్యానిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన యొక్క కార్యాలు ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో విధాలుగా ఈ యొక్క విషయాలైతే మనం ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభువారి ఉపవాస దినాల్లో ఏం జరిగింది, ఉపవాసం అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఉపవాసం ముగించుకొని సాత్మతో శోధించబడిన తర్వాత ఎవరెవరు పిలిచాడు అనే విధంగా అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే యేసు ప్రభువు ఉపవాసం నుండి ప్రార్థన చేసి మన జీవితాల్లో ఒక పరలోక సంబంధమైన పిలుపులోనికి మనల్ని ప్రవర్తించుకొచ్చాడు. దేవుని యొక్క ఆధారంలోనికి మనం ప్రవర్తించుకొచ్చాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలోనే ఈ ప్రపంచాన్ని ఆయన తన నివంతులోనికి, తన ఆధారంలోనికి, తన యొక్క ఏలుబడిలోనికి ఆయన తీసుకొచ్చాడు. ఉపవాసం ఉన్న తర్వాతనే ఆయన సేవను ప్రారంభించాడు. ఉపవాసం తర్వాత సాతాను యొక్క శోధనను ఆయన ఎదిరించి జయించున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఉపవాసం అనేది, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కొన్నిటి మీద ఆధారపడుతూ ఉండి ఉంటారు. యేసు ప్రభువారు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన ఆధారం మీద, ఆ ప్రార్థన మీద ఆధారపడి, అది ఉపవాసం మీద ఆధారపడి ఆయన ఎన్నో కార్యాలు చేశారు. మనం ఈ భూమి మీద ఎన్నో విషయాల మీద ఆధారపడుతూ ఉన్నాం. ఆ ఆధారాలన్నీ కూడా మనకు తెలియకుండానే మనకి మరుగైపోతున్నాయి, మనకు తెలియకుండానే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. అయితే నిత్యము నిలిచేది, మనకు ఆధారముగా ఉండేది ఈ భూమి మీద కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. పోయిన శుక్రవారం ఆధారం కలిగిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ వారంలో కొన్ని విషయాలు ఆధారంగా ఉండే వాటిని మనం తెలుసుకున్నాం. మనుషులు వేటి మీద ఆధారపడ్డారు, భక్తులు, ప్రవక్తలు, ఆత్మ సంబంధమైన బిడ్డలు దేని మీద ఆధారపడ్డారనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. పోయిన శుక్రవారం దావీదు గురించి 4వ కీర్తనలో మనం చదువుకున్నాం. దావీదు దేవుడిని ఆధారం చేసుకున్నాడు. ఏ విధంగా ఆధారం చేస్తున్నాడనే విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం. చదవండి, కీర్తన రాసిన పుస్తకం కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడింది, నా నీతికి ఆధారమగు దేవా అని దావీదు తన జీవితంలో దేని మీద ఆధారపడ్డాడో ఆ విషయం గురించి చెప్తున్నాడు. కన్నడದಲ್ಲಿ ನ್ಯಾಯವನ್ನು ಸ್ಥಾಪಿಸುವ ನನ್ನ ದೇವರೇ, ನನಗೆ ನ್ಯಾಯವನ್ನು ಸ್ಥಾಪಿಸುವ ನನ್ನ ದೇವರೇ అన్నాడు. దావీదు తన జీవితంలో నీతికి ఆధారము దేవుడిని ఆధారం చేస్తున్నాడని పోయిన శుక్రవారం కొన్ని విషయాలు మనం ధ్యానించాం. మనం దేని మీద ఆధారపడి జీవిస్తున్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆధారపడిన వ్యక్తులు, ఆధారం ఉన్నవి, ఆధారమైనవి భూమి మీద చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కూడా దావీదు ఆధారం చేసుకోకుండా తన యొక్క స్థితిలో ఉన్నప్పటికీ,
తన యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, తన యొక్క లెవెల్లో ఉన్నప్పటికీ, తనకు ఒక అభిషేకం ఉన్నప్పటికీ, తన ఒక ధైర్యం ఉన్నప్పటికీ, తనలోనికి దేవుడికి పరిశుద్ధాత్ముడు అతను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, దేవుడు తనకు తోడి ఉన్నప్పటికీ కూడా దావీదు ఏమాత్రం తన సొంత బుద్ధి మీద, తన సొంత ప్రవర్తన మీద, తన గుర్రముల మీద, తనకున్న ఆస్తిపాస్తుల మీద, తనకున్న ఐశ్వర్యం మీద, తనకున్న సామర్థ్యం మీద ఆధారపడకుండా నీతికి ఆధారముకు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజుల్లో మనం ఆధారపడవలసిన వాటి గురించి దావీదు మనకి ముందుగానే మనకు బోధించాడు, నేర్పించాడు. అందుకొరకే దేవుని వాక్యం చూసినట్లయితే ఆధారపడవలసిన వాటి మీద మనం ఆధారపడాలి. పోయిన వారిలో కొన్ని విషయాలు మనం ఆధారపడవలసిన వాటి మీద మనం ఆధారపడకుండా ఉన్నామని, ఆధారపడవలసిన వాటి ఆధారపడి ఉండాలని మనం తెలుసుకున్నాం. సామెతలు రాసిన పుస్తకంలో కూడా 3వ అధ్యాయంలో ఇలా చదువుకున్నాం. సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయము పోయిన శుక్రవారం నేర్చుకున్న వాక్యం మరొకసారి మనం రిపీట్ చేసుకుందాం. యెహోవా నీకు ఆధారముగా మార్చబడుతున్నాడు. సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నినಗೆ ಭರವಸೆಗೆ ಆಧಾರವಾಗಿ, భరవసకే ఆధారವಾಗಿ. 21వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడింది. 21వ వచనం 29వ వచనం 3వ అధ్యాయ జ్ఞానోక్తి 3వ అధ్యాయ 29వ వచనం. ಮಗನೇ ಸುಜ್ಞಾನವನ್ನು ಬುದ್ಧಿಯನ್ನು ಭದ್ರವಾಗಿಟ್ಟುಕೋ. ನಿನ್ನ ದೃಷ್ಟಿಯು ಅವುಗಳ ಮೇಲೆಯಿಂದ తప్పదే యెహోవా మీద ఆధారపడిన వ్యక్తి గురించి ఇక్కడ రాయబడింది. సామెతలు 3:21 చదువుకుందాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో. ఇక్కడ యెహోవా మీద ఆధారపడిన వ్యక్తి గురించి, ఆధారపడవలసిన వ్యక్తి గురించి ఇక్కడ రాయబడింది. జ్ఞానం మీద, తర్వాత వివేచన మీద ఆధారపడి ఉండాలనేది రాయబడింది. జ్ఞానం మీద మనం ఆధారపడి ఉండాలి. ఈ జ్ఞానం ఒక మర్మము అని మనం చదువుకున్నాం. ఎఫెసీ రాసిన పత్రికలో పోయిన శుక్రవారం జ్ఞానము అనేది ఒక మర్మము అనే విషయాన్ని మనం చదువుకున్నాం. చదవండి ఎఫెసీ రాసిన పత్రిక వినండి. ఎఫెసీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే జ్ఞానమై ఉన్న దేవుని మర్మము అని అక్కడ రాయబడింది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్న మర్మం. మనం కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పిన మర్మాల గురించి కూడా మనం ధ్యానిస్తున్నాం. 13 మర్మాలు పౌలు గారు చెప్పారు. సామెతల పుస్తకం 3వ అధ్యాయము 26, 21, 22 మనం చూసినట్లయితే యెహోవా మీద ఆధారపడును అని రాయబడింది. దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాడని ఇక్కడ రాయబడింది. దేవుని జ్ఞానం మీద, దేవుని యొక్క వివేచన మీద ఆధారపడతాడు. ఈ రోజుల్లో మనకి సొంత జ్ఞానం, సొంత వివేచన మనలో ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడింది, మనలో ప్రేరేపించే వారు చాలామంది మనలో ఉన్నారని రాయబడింది. అయితే ఆ ప్రేరేపణన్నిటిలో నుంచి ప్రభు మనను తప్పించునుగాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రేరేపణ మన జీవితాల్లో సంపూర్ణంగా క్రియ చేయాలి. లేకపోతే సాతాను మనల్ని అనేక విధాలుగా ప్రేరేపించి మనలను వాని యొక్క ప్రేరేపణలోనికి మనం తీసుకెళ్తారు. సాతాను మన యొక్క వాడి సొంత జ్ఞానం చేత, వాడి యొక్క సొంత బుద్ధి చేత, వాడి సొంత వివేచన చేత మనల్ని ప్రేరేపిస్తారు.
అందుకు నేను వాక్యం రాయబడింది, సాతాను ప్రేరేపణకు నువ్వు ఒప్పుకోకూడదని రాయబడి, పాపుల్ని ప్రేరేపించకు ఒప్పుకోకూడదని రాయబడింది. దేవుని మీద ఆధారపడగలిసిన వ్యక్తి దేవుని జ్ఞానం మీద కూడా ఆధారపడతాడు. జ్ఞానం అనేది మర్మం అని రాయి. లెస్ అయిన జ్ఞానం అంటే పరలోక సంబంధం గురించిన ఒక జ్ఞానం. మనకు నవరంధ్రములు కలిగేసిన వ్యక్తి ఎవరని తెలుసుకుంటమే ఒక జ్ఞానం. జ్ఞానం గురించిన ఆ యొక్క మర్మాన్ని మనం తెలుసుకోవాలి. దావీదు నా నీతికి ఆధారము దేవా అని తన జీవితాన్ని గురించిన ఒక అనుభవాన్ని తెలుపుతున్నాడు. మనకు తన జీవితంలో ఏది ఆధారం చేస్తున్నాడు ఆ విషయాన్ని బోధిస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, యెహోవాయే నీకు ఆధారము అని చెప్తున్నాడు. అయితే 21వ వచనంలో అంటున్నాడు, లెస్ అయిన జ్ఞానం. లెస్ అయిన జ్ఞానం అనగా పరలోకం నుంచి వచ్చే జ్ఞానం. చెప్పండి, ఎక్కడ వచ్చే జ్ఞానం అంట? ఈ మాటనే భక్తుడైన యాకోబు ఈ విధంగా చెబుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక మనం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ 3వ అధ్యాయము 16, 17 వచనం చూసినట్లయితే 17 వచనం రాయబడింది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము అంటే లెస్ అయిన జ్ఞానము అర్థం ఏంటంటే పరలోకం నుంచి వచ్చే జ్ఞానం, దేవుడి దగ్గరికి వచ్చే జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం. కన్నా రోజున యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచ్చే 17 ಆದರೆ ಮೇಲಿನಿಂದ ಬರುವ జ్ఞానము. చెప్పండి, పైనుంచి వచ్చే జ్ఞానము. చెప్పండి, పైనుంచి వచ్చే జ్ఞానము. చెప్పండి, పైనుంచి వచ్చే జ్ఞానము. ఈ జ్ఞానం మీద మన ఆధారపడాలని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. చాలా మంది చాలా వాటి మీద ఆధారపడాలని దేవుని వాక్యం రాయబడుతుంది. చాలా వాటి మీద చాలా మంది ఆధారపడ్డారు. ఒక వాక్యం చూసుకుందాం. యెషయా రాసిన పుస్తకం 31వ అధ్యాయము 1వ వాక్యం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు దేని మీద ఆధారపడ్డాడు అనే యొక్క విషయం గురించి మనం చదువుకోము. యెషయా రాసిన యెషయా ప్రవాదన పుస్తక అధ్యాయ 39 1వ వచనం అందుకున్న యెషయా ప్రవాదన పుస్తక 39 ಅಯ್ಯೋ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಐಗುಪ್ತವನ್ನು ಸೇರಿ ಅಶ್ವಬಲವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವ ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ? ತಿರುಗಿ ಚದುವುకున్నా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొక్క విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేస్తున్నారు. వారి రథములు విస్తారమనియు రౌతులు ఫలాక్షులనియు వారిని ఆశ్రయించి వారికి ఇస్తారు. ఇలా ఐగుప్తు దేశంలో ఉన్న రౌతులను, బలాక్షులను, రథములను, గుర్రములను ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఆధారం చేసుకుంటగా రాయబడింది. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, లెస్ అయిన జ్ఞానమును, వివేచనను నువ్వు ఆధారము చేసుకో, వాటిని కాపాడుకో, యెహోవాయే నీకు ఆధారముగా ఉండును అంటున్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం అని 3వ అధ్యాయం 5వ వచనం చెప్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నాకు నీతికి ఆధారము దేవా. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని సందర్భ అపవిత్రమైన వాటిని అతని సంగతి చేసినప్పుడు, అపవిత్రమైన సంగతులను, అపవిత్రమైన కార్యాలను సంగతి చేసినప్పుడు తన నీతి గురించి తను తెలుసుకొని, నా నీతి ఒట్టి మురికి గుడ్డ లాంటిదని చెప్తూ
అతను చెప్తున్న మాట అది కూడా చెప్పండి. నా నీతికి ఆధారము దేవా. గట్టిగా పలకండి. నా నీతికి ఆధారము దేవా. హల్లెలూయా. దావీదు తన జీవితంలో నీతి ఎక్కడి నుంచి కలుగుతుందో ఆ ఆధారం మీద ఆధారపడటానికి మనసు. అదే ఆయన కుమారుడు జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, లెస్ అయిన జ్ఞానం అంటే పైనుంచి వచ్చే జ్ఞానాన్ని, పరలోకం నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం క్రీస్తు జ్ఞానం అంటున్నాడు. ఆ జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం అంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనులైతే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన రౌతులను, బలాక్షులను, గుర్రములను ఆధారం చేసుకున్నారు. వారి ఆధారాలన్నీ ఒకరోజు మోషే కాలంలో ఆ ఎర్ర సముద్రం మొత్తంగా మునిగిపోయి, సంపూర్ణంగా మునిగిపోయి ఐగుప్తు దేశం యొక్క గుర్రాలు, రౌతులు, వారి ఫలాక్షులందరూ కూడా ఇశ్రాయేలు చేతిలో, దేవుని చేతిలో సంపూర్ణంగా మునిగిపోయారు. హల్లెలూయా. రాంగ వారు దేవుని మీద తమ మనస్సును విడిచిపెట్టి, అందువల్ల వారికి రాయబడింది యెషయా 31:1 రాయబడింది, ఇశ్రాయేలు తనకు పరిశుద్ధ దేవుడైన యెహోవాను విసర్జించి ఆయన్ని అలక్ష్యం చేసి ఆయన దగ్గర విచారించకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళే గుర్రాల మీద ఆధారపడ్డారు. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, లెస్ అయిన జ్ఞానము, వివేచనను నువ్వు భద్రం చేసుకో. ఆధారపడి వాడి మీద ఆ జ్ఞానం నిన్ను తప్పిస్తుంది, జ్ఞానం నిన్ను కాపాడుతుంది, ఆ జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది, ఆ జ్ఞానం నిన్ను పవిత్రంగా మారుస్తుందని వాక్యం రాయబడింది. ఆ జ్ఞానం నిన్ను విడిపిస్తుందని రాయబడింది. అదే ప్రసంగి రాసిన పుస్తకం చూసినట్లయితే జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ పట్టణాన్ని విడిపించట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. సొలొమోను రాసిన ప్రసంగి రాసిన పుస్తకం చూసినట్లయితే అక్కడ రాయబడింది 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనం రాయబడింది. అయితే ప్రసంగి పుస్తకం 9వ అధ్యాయం 15వ వచనం, అయితే అందులో జ్ఞానము కలిగిన ఒక పేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణము రక్షించుకున్నాడు. జ్ఞానము చేత కనబడుతున్న ప్రసంగి పుస్తక 9:15 ಆಗ ಅಲ್ಲಿದ್ದವರು ತಮ್ಮಲ್ಲಿ ಒಬ್ಬ ಬಡ ಜ್ಞಾನಿಯನ್ನು ಕಂಡುಕೊಂಡರು. ಅವನು ತನ್ನ ಜ್ಞಾನದಿಂದಲೇ ಆ ಪಟ್ಟಣವನ್ನು రక్షించాడు. హల్లెలూయా. మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన గ్రామాన్ని రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే, మనల్ని మనం రక్షించుకోవాలంటే జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. రాయబడింది. అందుకు లెస్ అయిన జ్ఞానం నీకు కావాలి, లెస్ అయిన జ్ఞానం నీకు ఆధారపడాలి. 1 కొరింథీ రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. అలా దేవుడి గురించిన జ్ఞానమైన మర్మం గురించి మనం చదువుకున్నాం. కీర్తన ఈ యొక్క 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే చదువుకుందాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను. మర్మం అనేది ఇక్కడ మనకు ఇంకొక మాట తెలియచేయబడుతుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మంగా మనకు బోధించబడుతుంది. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, అలాగే యూత్ మీటింగ్లో, ఆర్మీ ప్రేయర్లో, ప్రతి ప్రార్థనలో, ఎదరాల ప్రార్థనలో జ్ఞానం మనకు బోధించబడుతుంది. దేవుని వాక్యం మనకు బోధించబడుతుంది. మేడ మీద నుంచి ఆ జ్ఞానం బోధిస్తుందని సంగతి పుస్తకం రాయబడింది. అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యెహోవాను ఆధారం చేసుకో. 3 అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, యెహోవాను ఆధారం
చేసుకుంటే నీకు లెస్ అయిన జ్ఞానము వివేచనను నీకు దేవుడు ఇస్తాడు. అంతేకాదు అలా 8వ వచనం 7వ వచనం 6వ వచనం చదువుకుంటూ వస్తే నీ ఎముకలకు నీ దేహమునకు నీ యొక్క కొట్ల నీ యొక్క కుటుంబానికి కావాల్సిన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. అక్కడ రాయబడి నీ కొట్లలో ఆ యొక్క ఆహారం ఉంటుంది, నీ యొక్క నూనె గానుగులలో ఆ యొక్క నూనె ఉంటుంది, ఆహారం ఉంటుంది, నూనె ఉంటుంది, నీ అవసరాలు తీర్చబడతాయి అని జ్ఞాని స్థలంలో కలుగుతున్నాడు. ఎప్పుడంటే యెహోవాను ఆదరణ చేసుకున్నప్పుడు, యెహోవాను ఆదరణ చేసుకొని ఆయన జ్ఞానంతో మనం నింపబడినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని కూడా మనల్ని వెంబడిస్తుంటాయి. అందుకొరకే కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పాడు 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞానమై ఉన్న దేవుని మర్మం. దేవుడు జ్ఞానముగానే ఉన్నాడని, ఆ జ్ఞానము మర్మమై ఉన్నదని పౌలు గారు చెప్తున్నాడు. ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి, దేవుని జ్ఞానము మనం తెలుసుకోవాలి, దేవుడు చాలా జ్ఞానవంతుడని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనులు యెషయా 31:1 రాయబడింది, ఇశ్రాయేలు జనులు దేవుని జ్ఞానాన్ని మర్చిపోయారు, దేవుడు చేసిన వాటిని మర్చిపోయారు. అదే ఐగుప్తు దేశం యొక్క రౌతులు వారి కాలు బలం, వాళ్ళ గుర్రపు బలం, వారి యొక్క రథ బలమన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. కానీ దేవుడి జ్ఞానమును వారు చూలనాడు. దేవుడి జ్ఞానము త్రోసివేసి దేవుడి జ్ఞానమును లక్ష్య పెట్టగా వారు ఐగుప్తు దేశం యొక్క గుర్రముల మీద ఆధారపడినట్టుగా కనబడింది. కనుక గుర్రము మీద మనం ఆధారపడకూడదు అని దేవుని వాక్యం రాయబడింది. నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద ఆధారపడాలి. గుర్రానికి బుద్ధి కానీ జ్ఞానము కానీ లేదని 32వ కీర్తన 9వ వచనంలో ఇలాగూ భక్తులైన దావీదు పలుకుతున్నాడు. కీర్తనలు రాసిన పుస్తకం 32వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, బుద్ధి కానీ చదవండి. కీర్తనలు 32వ అధ్యాయం. బుద్ధి కానీ జ్ఞానము కానీ లేని గుర్రములు. చెప్పండి. బుద్ధి కానీ జ్ఞానము కానీ లేని గుర్రములు. యెషయా 31:1 రాయబడింది, ఈ ఇశ్రాయేలు జనులు పరిశుద్ధ దేవుణ్ణి అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి గుర్రాల మీద ఆధారపడ్డారు. ఈ గుర్రాలకి బుద్ధి కానీ జ్ఞానం కానీ లేదని భక్తులైన దావీదు పలుకుతున్నాడు. జ్ఞానము బుద్ధి లేని ఈ గుర్రాల మీద ఆధారపడిన ఈ యొక్క ఇశ్రాయేలు జనుల గురించి దేవుడు చెప్తున్నాడు, మీకు శ్రమ, నాకు మీకు శ్రమ కలుగుతున్న విషయంలో గుర్రాల మీద ఆధారపడుతుంది. గుర్రాల మీద, మన వాహనాల మీద, మనకిచ్చిన స్థలాల మీద ఆధారపడుతున్నాం. మనకున్న స్థితి మీద మనం ఆధారపడుతున్నాం. అదే దావీదు వెళుతున్నాడు. ఆ గుర్రములు, ఆ రథములు, వాటి మీద నేను ఆధారపడలేదు. కొందరైతే రథముల మీద, 21వ కీర్తనలో దావీదు వెళుతున్నాడు. కొంతమంది రథముల మీద, కొంతమంది చూడండి రాయబడింది 20వ కీర్తనలో రాయబడింది కదా, 20వ కీర్తన. కొందరు రథముల మీద, కొందరు గుర్రముల మీద అతిశయపడతారు. 27వ వచనం రాయబడింది. అది కూడా చెప్పండి. కొందరు రథముల బట్టి, కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు. నేనైతే నా దేవుడైన యెహోవాని బట్టి అతిశయపడుతున్నాను. చెప్పండి. కొందరైతే రథముల మీద, గుర్రముల మీద ఆధారపడుదురు. నేనైతే నా దేవుడైన యెహోవా నామం మీద ఆధారపడుచున్నాను. హల్లెలూయా. దావీదు ఆధారపడ్డాడు. సొలొమోను దేవుని జ్ఞానం మీద ఆధారపడాలని చెప్తున్నాడు. లెస్ అయిన జ్ఞానం మీద ఆధారపడాలని చెప్తున్నాడు. వివేచన మీద ఆధారపడాలని చెప్తున్నాడు. వివేచన మనల్ని దాస్తుంది, వివేచన మనల్ని నడిపిస్తుంది, వివేచన మనల్ని
దేవుని యొక్క సహవాసంలోకి మనల్ని నిలబెడుతుంది. కనుక వివేచించే ఆత్మ గలవారమై, వివేచన గలవారమై మనం ఉండాలి. అది యేసుప్రభువు పలికాడు, వివేచన గలవారమై, వివేకం గలవారమై ఉండాలి. యెహోవా మీద ఆధారపడటం ఎలాగనేది మనం తెలుసుకోవాలి. దావీదు నా నీతికి నువ్వే ఆధారం. సొలొమోను అంటున్నాడు సామెతలు 3:26లో యెహోవాను ఆధారం చేసుకో అన్నాడు. అదే ఏమిటో వచ్చి అంటున్నాడు, లెస్ అయిన జ్ఞానం వివేచనను భద్రం చేసుకో. అదే 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూసుకుంటూ వస్తే నీ ప్రవర్తన మీద ఆధారం చేసుకో, నీ జ్ఞానం కదా అనుకోవద్దు అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే 1 కొరింథీయులు 2:7వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, దేవుని జ్ఞానమైన మర్మము. దేవుడు మనకు జ్ఞానముగా ఉన్నాడు. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానము మర్మంగా ఉన్నది. ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మర్మాన్ని మనం తెలుసుకుంటూ కొరకై మన దేవుని మీద ఆధారపడాలి. వాటిని చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్తలో యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, చదవండి. మత్తయి రాసిన సువార్త అధ్యాయము 12వ అధ్యాయం 13వ అధ్యాయం చూసినట్లయితే, పదమూడవ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనం, పరలోక రాజ్య ಕುಟ್ಟುಗಳನ್ನು ತಿಳಿಯುವವರೆಗೂ ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಪರಲೋಕ ರಾಜ್ಯದ ಗುಟ್ಟುಗಳ ತಿಳಿಯುವ ವರವು ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. కంటిగా చదువుకుందాం. పరలోక రాజ్యం ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అదొకటి చెప్పండి. పరలోక రాజ్యం యొక్క మర్మాలు తెలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించెను. హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క మర్మాలు, పరలోక రాజ్యం మర్మంగా ఉంది. ఆ మర్మములో ఒక మర్మం జ్ఞానం, దేవుడు జ్ఞానిగా ఉన్నాడని ఒక మర్మం. పరలోక రాజ్యం మర్మమై ఉన్నది. పౌలు గారు 13 మర్మాలు చెప్పారు. ఈ 13 మర్మాలు ఒక మర్మం, దేవుడే జ్ఞానమైన ఒక మర్మం చెప్పారు. ఈ జ్ఞానం గురించి సొలొమోను చెప్తున్నారు, లెస్ అయిన జ్ఞానం. లెస్ అయిన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనులు పరిశుద్ధ దేవుడైన యెహోవాను అలక్ష్యం చేసి ఐగుప్తు దేశానికి పోయే ఆ గుర్రాన్ని ఆధారపడ్డారు, వాళ్ళ పరాజయాన్ని ఆధారపడ్డారు. అందుకొరకే వారు ఆశ్రయించారు కాబట్టి, ఆధారపడరు కాబట్టి వారికి శ్రమ కలిగింది. కొన్ని శ్రమలు మన ద్వారాగే మనం తెలుసుకుంటాం అని యెషయా 31:1 ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కొన్ని శ్రమలు నా ద్వారాగే నేను తెచ్చుకుంటాను, కొన్ని శ్రమలు మన ద్వారా మనం తెచ్చుకుంటాం. ఎప్పుడైతే ఆ యొక్క శ్రమను మనం చూసి మనం సరి చేసుకున్నప్పుడు, మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు, మన స్వభావాన్ని సరి చేసుకున్నప్పుడు వెంటనే ఆ పోరాటం మన విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ రోగం మన విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ సమస్య మన విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ సమస్య కారణం ఏంటంటే మనం ఆధారపడవలసిన వాటి మీద ఆధారపడకుండా ఆధారపడకూడని వాటి మీద ఆధారపడటం వల్ల యెషయా 31:1 రాయబడినట్లుగా వాటిని ఆశ్రయించిన వారికి శ్రమ. కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని పోరాటాలు మనం జయించడానికి కారణం ఏంటంటే అక్కడ రాయబడి వారు ఐగుప్తీయుల యొక్క గుర్రాల మీద ఆధారపడ్డారు. గుర్రాల మీద ఆ గుర్రాల గురించి దావీదు అన్నాడు, వాటి బుద్ధి కానీ జ్ఞానంగా లేదన్నాడు. వాటి బుద్ధి కానీ జ్ఞానంగా లేదన్నాడు. ఏ చేతులైతే ఈ యొక్క వాక్యాలు ఇంకెక్కువగా లోతుగా మనం ధ్యానిద్దాం. ఈ గుర్రాల గురించి కూడా ఇదని చెప్పి మనం తెలుసుకుందాం. అలాగే మన ఆధారపడవలసిన విషయాలు ఉన్నాయి.
వాక్యం చదువుకొని ముగించుకుందాం. వాక్యం చదువు. కీర్తనలు 62:7 చదువు. కీర్తనలు 62:7 62 అధ్యాయం 7. కీర్తన రాసిన పుస్తకం 62 అధ్యాయం 7. ನನ್ನ ರಕ್ಷಣೆಗೂ ಮಾನಕ್ಕೂ ದೇವರೇ ನನಗೆ ಬಲವಾದ ದುರ್ಗವು ಆಶ್ರಯವು ದೇವರಲ್ಲಿಯೇ. ನನ್ನ ಬಲವಾದ ದುರ್ಗವು ಆಶ್ರಯವು ದೇವರಲ್ಲಿಯೇ. తెలుగులో నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందు. మొదటి చెప్పండి, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. చెప్ప, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఈ గ్రామంలో, ఈ ప్రాంతాల్లో, ఈ సేవలో నేను రక్షించబడాలి, మన కుటుంబం రక్షించబడాలి, మన ప్రాంతం రక్షించబడాలి, మన గ్రామ రైతులు రక్షించబడాలి, మనం రక్షించబడాలి. అంతేకాకుండా మనం రక్షించబడి మహిమపరచబడాలి. చెప్పండి, చేయవలగా మహిమపరచబడాలి, రక్షించబడి మహిమపరచబడాలి. అందుకొరకు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా మహిమకు ఆధారమై. చెప్పండి, నా మహిమకు ఆధారమైనది, నా మహిమకు ఆధారమైనది. చెప్పండి, నా మహిమకు ఆధారమైనది. ప్రతి గ్రామంలో మనం మహిమపరచబడాలంటే ఈ గ్రామాన్ని రక్షించుకోవాలి. యెహోవాయే ఆధారం. చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి మనకు రక్షణకు, మన మహిమకు ఆధారమైనది. నిన్ను మనలను, మన కుటుంబంలో మహిమపరచాలి, మన ప్రాంతాల్లో మనం మహిమపరచబడాలి. నువ్వు మహిమపరచబడటమే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తమై. లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. నన్ను కూడా మహిమపరచుకోవా, నన్ను మహిమపరచుకోవా. స్తోత్రం. నేను ఆధారం చేసుకున్నావా? నీ జ్ఞానం ఆధారం చేసుకున్నావా? నీ రక్షణ ఆధారం చేసుకున్నావా? మహిమపరుస్తానని చెప్పాడు. 62వ కీర్తన 7వ ప్రకారం ప్రార్థిస్తున్నాను. అయినా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో జీవితాలు వారి పరిస్థితులన్నిటి మధ్యలో విడుదల పొంది మహిమ పరచబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి మహిమ పొందాలి. వారి స్థలాల్లో, వారి ప్రాంతంలో, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో నీ ద్వారా మహిమపరచబడ్డ వారి కుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం. ನನ್ನ ಸಂತೋಷಕ್ಕೆ ಕಾರಣ ನೀವೇಸಯ್ಯ, ನೀವೇಸಯ್ಯ, ನನ್ನ ದಾರ ನೀವೇ, ನನ್ನ ಸಮೃದ್ಧಿಗೆ ಕಾರಣ ನೀವೇಸಯ್ಯ, ನೀವೇಸಯ್ಯ, ನನ್ನ ಐಶ್ವರ್ಯ ನೀನೇ, ಸಂತೋಷಕ್ಕೆ ಕಾರಣ ನೀವೇಸಯ್ಯ, ನೀವೇಸಯ್ಯ, ನನ್ನ ಆಧಾರ ನೀವೇ, ನನ್ನ ಸಮೃದ್ಧಿಗೆ ಕಾರಣ ನೀವೇಸಯ್ಯ, ನೀವೇಸಯ್ಯ, ನನ್ನ ಐಶ್ವರ್ಯ ನೀವೇ, Hare
తీసుకొచ్చారు బిడ్డల కొరకై దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం రాజా, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. యెహోవా మీద, దేవుని మీద, ఆయన జ్ఞానం మీద ఆధారపడి నిమిత్తమై మనకి విస్తారమైన కృప. అందుకొరకే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్ర 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 స్తోత్రం. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇజ్రాయేల్ జనులు ఐగుప్తీయుల యొక్క రథాల మీద గుర్రాల ఆధారపడినట్లుగా కాకుండా దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు ఉండాలి. జ్ఞానం మీద, దేవుని జ్ఞానం మీద ఆధారపడిన వ్యక్తులు ఉండాలి. కృపించిన కొరకై చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్ర 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 స్తోత్రం. స్తుతి ఘనత మహిమానికి చెల్లించి స్తోత్రాలు చెల్లించడము. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం, మిగిలిన ప్రార్థన చేస్తున్నాం. ಪರಿಶುದ್ಧನೇ 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 ಅಯ್ಯಾ ಅಯ್ಯಾ, ಓದು ಶುಕ್ರವಾರದಿಂದ ಈ ಶುಕ್ರವಾರವರೆಗೂ ತಂದೆ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕಾದು ಕಾಪಾಡಿ ನಿನ್ನ ಕೃಪೆಯಿಂದ ಸದ್ಯದ ಬಲಪಡಿಸಿದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ ಅಯ್ಯಾ. ಅಯ್ಯಾ ತಂದೆ, ಬೆಳಗಿನ ಜಾವದಿಂದ ಈವರೆಗೂ ಹಾಡಿನ ಮುಖಾಂತರವಾಗಿ ಮಹಿಮೆ ಹೊಂದಿದ್ದೀರಿ. ಆರಾಧನೆಯಲ್ಲಿ ತಂದೆ ನಿಮ್ಮ ಆತ್ಮದಿಂದ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧನೇ ತಂದೆ ಅಯ್ಯಾ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಅಯ್ಯಾ ನೀನು ಕೇಳಿ ಅದು ಹೌದು ಆಮೇನ್ ಅಂತೇಳಿ ಸದುತ್ತರವನ್ನು ದಯಪಾಲಿಸಾತನೇ ನಿನಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೇವಯ್ಯ. ಅಯ್ಯ, ನಿನ್ನ ದಾಸನ ಮುಖಾಂತರವಾಗಿ ಅಯ್ಯ ನೀವು ಮಾತಾಡಿದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅದರ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೋಗುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಕೃಪೆ ಕೊಡಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಪರಿಶುದ್ಧನೇ 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 ಅಯ್ಯ ತಂದೆ, ಕೀರ್ತನೆ 4:1 ನ್ಯಾಯವನ್ನು ಸ್ಥಾಪಿಸುವ ನನ್ನ ದೇವರೇ ಎಂದು ಬರೆದಿದೆಯಲ್ಲ. ಯಾವುದಪ್ಪ ದಾವೀದನೇ ಈ ರೀತಿಯಾಗಿ ಅಯ್ಯ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಯ್ಯ ಈ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿ ಅಯ್ಯ ನಿನ್ನನ್ನು ಅಯ್ಯ ಮಹಿಮೆಪಡಿಸಿದ್ದೇನೋ ಅದೇ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ತಂದೆ ನಾವು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅಯ್ಯ ತಂದೆ ನಿನ್ನನ್ನು ತಂದೆ ಅಯ್ಯ ಮುಂದಿಟ್ಟುಕೊಂಡು ನಡೆದುಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕಾಗಿ ನೀನು ನಮಗೆ ಕೃಪೆ ಕೊಡಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ ಅಯ್ಯ. ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ ತಂದೆ 3:20 ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಮಗನೇ, ಸುಜ್ಞಾನವನ್ನು ಬುದ್ಧಿಯನ್ನು ಭದ್ರವಾಗಿಟ್ಟುಕೋ, ನಿನ್ನ ದೃಷ್ಟಿಗೆ ಅವುಗಳು ಮೇಲು ತಪ್ಪದೇ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿದರೆ ತಂದೆ. ಹೌದಯ್ಯ, ನಿನ್ನ ಜ್ಞಾನವನ್ನು ನಿನ್ನ ಬುದ್ಧಿಯನ್ನು ನಾವು ತಂದೆ ಅಯ್ಯ ತಿಳ್ಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರವಾಗಿ ಅಯ್ಯ ತಂದೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಅದರ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ಇರುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. ನನಗೆ ನನ್ನ ಸಭೆಯವರನ್ನು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಅಯ್ಯ. ಅಯ್ಯ ಯೆಹೋವನು ನನ್ನ ಭರವಸೆಗೆ ಆಧಾರನು ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಅದೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ತಂದೆ 3:26 ಅಪ್ಪ ಹೌದಪ್ಪ ನೀನೇ ಆಧಾರನಾಗಿದ್ದು ನಿಂತು ಅಪ್ಪ ನನ್ನನ್ನು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಯೆಶಾಯ 31:1 ಸಹಾಯಕ್ಕಾಗಿ ಐಗುಪ್ತರು ಅಶ್ವಬಲವನ್ನು ಆಶ್ರಯಿಸುವವರು ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ ಅಂತ ಹೇಳಿ ಬರೆದಿದ್ರಲ್ಲ. ಹೌದಪ್ಪ, ಅವರಾದ್ರೆ ಅಶ್ವಬಲವನ್ನು ಅಯ್ಯ ತಂದೆ ಆಶ್ರಯಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ನಾವನ್ನು ನಿನ್ನನ್ನೇ ಆಶ್ರಯಿಸಿಕೊಂಡಿದ್ದೇವಯ್ಯ. ಅಯ್ಯ, ನಮ್ಮನ್ನು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲೇ ಇದಕ್ಕಾಗಿ ಕೃಪೆ ಕೊಡಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. 1 ಕೊರಿಂಥಿ 2:7 ಇಹಲೋಕ ಅಧಿಕಾರಿಗಳ ಜ್ಞಾನವಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಹೌದಪ್ಪ, ನಮ್ಗೆ ಅಂತ ಜ್ಞಾನ ಬೇಡಪ್ಪ, ನಿನ್ನ ಜ್ಞಾನದಿಂದ ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಗುಟ್ಟುಗಳನ್ನು ಅಯ್ಯ ತಿಳಿಸುವವರು ನಿನಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಹೌದಪ್ಪ, ಮತ್ತಾಯ 13:11 ಪರಲೋಕದಲ್ಲಿರುವ ಗುಟ್ಟುಗಳನ್ನು ನಮಗೆ ಅಯ್ಯ ನೀವು ತಂದೆ ನಮಗೆ ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಅಂತ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ. ಅಯ್ಯ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧನೇ 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 ನನ್ನ ರಕ್ಷಕನಾದ ದೇವರೇ, ಹಲ್ಲೆಲೂಯ. ಅಯ್ಯ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ 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 ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧನೇ 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 ಅಯ್ಯ ನನ್ನ ರಕ್ಷಣೆಗೂ ಮಾನಕ್ಕೂ ದೇವರಾದ ಅಯ್ಯ ನಿನಗೆ ಬಲವಾದ ದುರ್ಗವು ಆಶ್ರಯವು ದೇವರಲ್ಲವೇ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಹೌದಯ್ಯ, ನೀನೇ ನನಗೆ ಬಲವಾದ ರಕ್ಷಕನು ದುರ್ಗವಾಗಿ ಕೀರ್ತನೆ 62:7 ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ನೀನೇ ಇದು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಮೊದಲೆಲ್ಲ ನಿನ್ನ ಕೈಲೊಪ್ಪಿಸ್ತಾ, ನಿನ್ನ ದಾಸ ನಿನ್ನ ಕೈಲೊಪ್ಪಿಸ್ತಾ, ನನ್ನ ನಿನ್ನ ಕೈಲೊಪ್ಪಿಸ್ತಾ ಯೇಸುವಿನ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ತಂದೆ. ಆಮೆನ್.
మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కలిగిన సహవాసం చేరువచ్చే మనకు, మన కుటుంబాలకు, మన గ్రామానికి, మన గ్రామ రైతులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం విశేషముగా యెహోవా మీద ఆధారపడిన వారందరికీ ప్రభుతో జ్ఞానంతో ప్రభు నింపి నడిపించును గాక. ఆమేన్.